బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్పై శాలిని పాండే చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్గా మారాయి. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్డమ్ సంపాదించిన శాలిని పాండే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అలియా భట్తో తనను పోల్చడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారాయి. శాలిని పాండే మహారాజ్, డబ్బా కార్టెల్ వంటి ప్రాజెక్టులతో బాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించారు. అయితే ఆమె ముఖ చిత్రం, గొంతు అలియా భట్ను పోలి ఉంటాయని నెటిజన్లు గత కొంతకాలంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోలికలు శాలినికి ఇష్టం లేనట్లు తాజా ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అలియా అద్భుతమైన నటి, కానీ మనకు మరో అలియా అవసరం లేదు. అంటే నాకు నా సొంత గుర్తింపు కావాలని శాలిని తేల్చి చెప్పారు. అలియా గుణాలను అభినందిస్తూనే తనను ఎవరితోనూ పోల్చకూడదని ఆమె కోరుకుంటున్నారు. అలియా భట్ అభిమానులు ఈ కామెంట్స్ను సీరియస్గా తీసుకుంటే, శాలిని ఫ్యాన్స్ మాత్రం ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. నేను అలియా లాంటి నటిని కాదు, నేను శాలిన్ని, నన్ను నేనుగా చూడాలని కోరుకుంటున్నా అన్న శాలిని మాటలు ఆమెలోని ఆత్మవిశ్వాసాన్ని చాటుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు శ్రీకాంత్ వదిలా కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై నేచురల్ స్టార్ నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రాన్ని తన బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా ద్వారా ప్రజెంట్ చేస్తున్న నాని ఈ ప్రాజెక్టు గురించి హాలీవుడ్ రిపోర్టర్తో మాట్లాడుతూ చిరు సినిమాలపై తన అభిమానాన్ని వెల్లడించారు. చిరంజీవి సినిమాలంటే డ్యాన్స్, యాక్షన్ అనే అభిప్రాయం ఉంది, కానీ ఆయన అంతకు మించిన నటుడు. ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడిలో ఆయన చూస్తాం. ఆ సాన్నిహిత్యాన్ని మనం కొంతమేర మర్చిపోయాం. విభిన్నమైన శైలితో ఆ రిలేటబుల్ చిరుని తీసుకొస్తే అద్భుతంగా ఉంటుందని నమ్ముతున్నామని నాని పేర్కొన్నారు. ఈ సినిమా చిరంజీవి కెరీర్లో అత్యంత హింసాత్మక చిత్రంగా రూపొందనుందని, శ్రీకాంత్ వదిల దర్శకత్వంలో కొత్త రకమైన చిరుని చూడబోతున్నామని నాని హింట్ ఇచ్చారు. చిరుతో సినిమా ప్రజెంట్ చేయడం నా ఊహలో కూడా లేదు. ఇది నాకు గర్వకారణమని ఆయన ఉద్వేగంగా చెప్పారు. ఈ చిత్రం 2026లో విడుదల కానుంది. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమా గురించి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన వైరల్ కామెంట్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. బాలీవుడ్కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ, ప్రభాస్కు కెరీర్లోనే అతిపెద్ద హిట్ ఇవ్వాలంటే స్పిరిట్ 2000 కోట్ల రూపాయలు వసూళ్లు చేయాలి. ఇది చాలా పెద్ద లక్ష్యం. అయినా ఈ సినిమా అందుకు తగ్గట్లు ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సంచలన చిత్రాలతో సందీప్ తన సత్తా చాటారు. ఇప్పుడు ప్రభాస్తో స్పిరిట్ కోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ రోల్లో కనిపించనున్నాడు. బాహుబలి స్థాయి విజయాన్ని మళ్లీ సాధించాలనే లక్ష్యంతో సందీప్ ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, హను రాఘవపూడి సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది చివరిలో స్పిరిట్ షూటింగ్ ప్రారంభం కానుంది. సందీప్ గతంలో విజయ్ దేవరకొండ, షాహిద్ కపూర్, రణబీర్ కపూర్లకు కెరీర్ బెస్ట్ హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభాస్తో 2000 కోట్ల టార్గెట్ పెట్టుకోవడం అభిమానుల్లో అంచనాలను పెంచింది. మరి సందీప్ ఈ లక్ష్యాన్ని సాధిస్తాడా? స్పిరిట్ బాక్స్ ఆఫీసును షేక్ చేస్తుందా అనేది చూడాలి. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. చాలామంది హీరోలు స్టోరీలు వినకుండా కేవలం ఎంట్రీ సీన్స్ పైనే దృష్టి పెడతారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన శిష్యుడు పూరి జగన్నాథ్ బెస్ట్ స్టోరీ టెల్లర్ అని కొనియాడిన వర్మ, అయితే హీరోలు మాత్రం కథలపై ఆసక్తి చూపరని, వారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్స్ను మాత్రమే పరిశీలిస్తారని వెల్లడించారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్లతో సహా ఎవరూ కథలు వినేందుకు ఆసక్తి చూపరని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో కొత్త చర్చకు దారితీశాయి. హీరోలు కథల కంటే ఇమేజ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే విమర్శలు గతంలోనూ వచ్చాయి. వర్మ మాటలు ఈ అభిప్రాయాన్ని మరింత బలపరిచినట్లు కనిపిస్తోంది. ఆయన ఎప్పటిలాగే సూటిగా, సంకోచం లేకుండా మాట్లాడడం ద్వారా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ కామెంట్స్పై ఇండస్ట్రీ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, హీరోలు దీన్ని ఎలా తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. వర్మ ఈ విషయంలో మరింత వివరణ ఇస్తారా, లేక ఎప్పట్లాగే తనదైన శైలిలో మౌనంగా ఉంటారా అనేది చూడాలి. ప్రముఖ గాయని శ్రేయా ఘోషాల్ ఎక్స్ ఖాతా హ్యాక్ విషయం గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 13 నుంచి ఆమె ఎక్స్ ఖాతా హ్యాకర్ల పాలైనట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో తాజాగా శ్రేయా ఘోషాల్ తన ఖాతాను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు స్వయంగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా తన ఎక్స్ ఖాతా హ్యాక్ గురైందని, ఈ క్రమంలో బెట్టింగ్ యాడ్స్, స్పామ్ ప్రకటనలు ఆమె ఖాతా నుంచి విస్తృతంగా ప్రచారం జరిగాయని తెలిపారు. ఈ ఘటనపై స్పందిస్తూ శ్రేయా ఘోషాల్
తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. హ్యాకింగ్ సమయంలో తన ఖాతా నుంచి పోస్ట్ అయిన ఏవైనా అనుమానాస్పద ప్రకటనలు రిపోర్ట్ చేయాలని కోరారు. తన ఖాతా ఇప్పుడు పూర్తిగా రికవరీ అయినట్లు ధృవీకరిస్తూ ఇకపై అలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ఈ హ్యాకింగ్ ఘటన సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఖాతాల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. శ్రేయో తన ఎక్స్ ఖాతాను తిరిగి స్వాధీనం చేసుకోవడం అభిమానుల్లో ఆనందాన్ని కలిగించింది.